సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. డైరెక్టర్ మారుతికి మార్కెట్ లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సాధారణంగా మన చుట్టూ కనపడే చాలా విషయాల్ని కొంచెం పచ్చిగానే తన సినిమాల్లో చూపెట్టేస్తూ దానికి తగ్గట్టు కామెడీని పండించేస్తూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకోగలిగాడు. మారుతి అంటే ఓ రకమైన సినిమాలు తీస్తాడు అన్న నానుడు ఉంది, కానీ మారుతి అన్ని రకాల సినిమాలు తీయగలడు అని నిరూపించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ మధ్యన కొత్త జంట వచ్చింది. ఇప్పుడు భలే భలే మగాడివైతో పూర్తిగా డిఫరెంట్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి మారుతి ప్రయత్నిస్తున్నట్టు కనపడతా ఉంది. ఆ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మారుతియే కాదు, హీరో నాని కూడా బోల్డని హోప్స్ పెట్టుకున్నాడు. గత కొన్ని సినిమాలుగా పరాజయాలనే చూస్తున్న నాని ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని ఉత్సాహపడుతున్నాడు. మరి ఈ భలే భలే మగాడివోయ్ మారుతి నానిల ఆశల్ని నెరవేరుస్తూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశం ఎంతవరకు ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే లక్కీ చాలా ఆసక్తికరమైన మనిషి. అతను అందరికీ ఆసక్తి కలిగించడానికి కారణం ఓ లోపం. అదేమిటి అంటే అతనికి ఓ రకమైన మతిమరుపు ఉంది. అది చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అతను ఓ పని చేస్తున్నాడు అనుకోండి, మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేసి వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ పనులు పెట్టేసి ఆ పనిలోకి వెళ్ళిపోతాడు. వెంటనే గుర్తుకు తెచ్చుకోలేడు. తర్వాత ఎప్పుడుకో గుర్తొచ్చింది, ఆ పాటికి అక్కడ జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోద్ది. దాని మూలంగా బోల్డని ఇబ్బందులు పడుతూ ఉంటాడు. చివరికి పెళ్లి కూడా కాదు, ఎవరో పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. అలాంటి పరిస్థితుల్లో మనోడి జీవితంలోకి ప్రవేశిస్తుంది నందన. తన లోపాన్ని కప్పిపుచ్చుకుంటూ అందంగా అబద్ధాలు చెప్తూ నందనని ప్రేమలో పడేస్తాడు లక్కీ. ఇద్దరు ప్రేమలో అయితే పడతారు, కానీ పెళ్లికి ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యని లక్కీ ఎలా హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యాడన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కథగా చూసుకుంటే చాలా సింపుల్ పాయింట్. ఇలాంటి కథని మనం చాలా తెలుగు సినిమాల్లో చూసా ఉన్నాం. హీరో హీరోయిన్ ప్రేమిస్తాడు, కానీ అతనిలో హీరోయిన్ కుటుంబానికి నచ్చింది ఏదో లోపం ఉంటాం. వాళ్ళు వద్దు అంటారు, మనోడు ఊరుకోడు, తిమ్మిని పంపించేసి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇదే. కానీ ఈ భలే భలే మగాడివై సినిమా కథకు ఓ ప్రత్యేకత ఉంది. అదే హీరో క్యారెక్టరైజేషన్. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మూలంగానే ఓ పాత కథ సరికొత్తగా అనిపించింది. హీరో పాత్రకి మతిమరుపు, అది కూడా చిత్రమైన మతిమరుపు. ఆ లోపం కారణంగా అతను సాధారణమైన సన్నివేశాలను కూడా సరదాగా మార్చేస్తాడు. అది అడ్వాంటేజ్ ఈ కథలో. అలాంటి మతిమరుపు సాధారణంగా మనందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని చాలా నీట్ గా హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు దర్శకుడు మారుతి. అలానే ఆ పాత్ర ఆధారంగానే స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా రాసుకున్నాడు. రాసుకోవటం వరకే కాదు, మారుతి ఈ సినిమాకి సంబంధించి చేసిన గొప్ప పని ఇంకోటి ఉంది. అదేమిటి అంటే నానిని హీరోగా సెలెక్ట్ చేసుకోవడం. మారుతి పేపర్ మీద పెట్టిన సీన్స్ ని నాని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళిపోయాడు తన పెర్ఫార్మెన్స్ తో. నాని కెరియర్ లో ది బెస్ట్ క్యారెక్టర్ గా ఇది నిలిచిపోద్ది, అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా గొప్పగా పండింది. అలా పండింది అంటే కారణం ప్రధానంగా నాని టైమింగ్, అలానే అతను ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన తీరు ఫెంటాస్టిక్ గా చేశాడు. సూపర్. బేసిక్ గా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నాని క్యారెక్టర్ హైలైట్ గానే చాలా సరదాగా సాగిపోతుంది. మొదటి సగంలో మారుతి చాలా ఇంటెలిజెంట్ గా స్క్రీన్ ప్లే ని ప్రెజెంట్ చేశారు. రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 3 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ వరకు అప్పుడే అయిపోయింది సినిమా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త డల్ అయినట్టు అనిపించింది. అంటే హీరో క్యారెక్టర్ ఎక్కడ డౌన్ చేయలేదు, కానీ స్క్రీన్ ప్లే కి సంబంధించి కొంత రెగ్యులర్ ఫార్మేట్ లో వెళ్ళినట్టు అనిపించింది. ముఖ్యంగా శ్రీను వైట్ల తరహా స్క్రీన్ ప్లే ని మారుతి ఫాలో అయ్యారు. అలానే సెకండ్ హాఫ్ లో కామెడీ కూడా అనుకున్నంత బాగా వర్కౌట్ అవ్వలేదు. మారుతి సినిమా అంటే కొన్ని స్పెషల్ కామెడీ ఎపిసోడ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు, కానీ అలాంటివి ఈ సినిమాలో కనిపించవు. వెన్నెల కిషోర్, ప్రవీణ్ సెకండ్ హాఫ్ లో ఉన్నారు, కానీ వాళ్ళని ప్రాపర్ గా మారుతి యూజ్ చేసుకోలేదు అని అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా నానియే సూపర్ గా హ్యాండిల్ చేశాడు. చాలా వరకు రొటీన్ గా సాగిపోవడం మూలంగా ఫన్ మిస్ అయ్యామన్న వెల్తి తప్పించి సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టకుండానే సాగిపోద్ది. క్లైమాక్స్ లో చిన్న సర్ప్రైజ్ ఆకట్టుకుంది, కానీ మారుతి క్లైమాక్స్ ని ఇంకా బాగా డిజైన్ చేస్తే బాగుంటదేమన్న ఫీలింగ్ కలుగుద్ది. నార్మల్ గా ముగించేశాడు సినిమాని. మారుతి సెకండ్ హాఫ్ మీద, క్లైమాక్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది అని అనిపించక మానదు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని, అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ ని బ్రిలియంట్ గా రాశారు. అలాగే చాలా అందంగా అనుకున్నదాన్ని అనుకున్నట్టు తెరకెక్కించారు. సాంకేతిక విభాగాలన్నీ కూడా మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆ తర్వాత మ్యూజిక్ గురించి చాలా చెప్పుకోవాలి. ఈ సినిమాలో గోపి సుందర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. 5 పాటలు బాగున్నాయి. 5 పాటల్ని కూడా మారుతి చాలా శ్రద్ధగా, పద్ధతిగా, అందంగా ప్రెజెంట్ చేశారు. స్క్రీన్ మీద వాటిని చూస్తుంటే చాలా ముచ్చటేసిద్ది. ప్రొడక్షన్ వాల్యూస్ గీతా ఆర్ట్స్ అండ్ యూవీ క్రియేషన్స్ ఇద్దరు కలిసి చేశారు. ఆ 2 సంస్థల స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. ఇక నటీనటుల అభినయ విషయానికి వస్తే నాని ఇరక్కొట్టేశాడు. లావణ్య చాలా బాగుంది. ఇప్పుడు వరకు ఉన్న లావణ్య వేరు, భలే భలే మగాడి తర్వాత లావణ్య వేరు. ఈ సినిమాలో అంత అందంగా కనిపించింది. అండ్ నాని లావణ్య మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ గా ఉంది. హీరోయిన్ తండ్రిగా అజయ్ శర్మ పర్వాలేదు అనిపించాడు, కానీ కొంచెం ఎందుకో బోర్ కొట్టించినట్టు అనిపించాడు. నరేష్ బాగా చేశారు. ప్రవీణ్, వెన్నెల కిషోర్ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. విలన్ గా అజయ్ ఆకట్టుకున్నాడు. వీళ్ళు కాకుండా మిగతా నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ భలే భలే మగాడివై సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో నాని మామూలుగా ఉన్నాడు, చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. సినిమా నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడు, వాళ్ళ మనసుల్లో నిలిచిపోతాడు. అంత బాగా చేశాడు.
వేరే విషయాన్ని పక్కన పెట్టేసి నాని కోసంగా మాత్రం ఈ సినిమాని ఒక్కసారైనా మిస్ కాకుండా చూడాలి. ఇది భలే భలే మగాడవే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.